దిస్ ఫర్ ఆల్ ది యూత్. చాలా బాగా చేశారు. అండ్ రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్లో రోల్ ఎక్స్ట్రాడనరీగా చేశారు. రామ్ చరణ్ గారు సూపర్ చేశారు యాక్షన్ మాత్రం. అండ్ ఎస్పెషల్లీ దోప్ అన్న పాయింట్ యాక్చువల్గా సాంగ్ చూసినప్పుడు ఏదో క్యాజువల్గా దోప్ అని ఏదో ట్రెండింగ్ కోసం అనుకున్నాం, కానీ ఆ దోప్ లాస్ట్ వరకు ఒక మెసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూత్కి ఒక మెసేజ్ ఇచ్చేలాగా లాస్ట్ కూడా కనెక్ట్ చేశారు. అది దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దోప్ సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది అసలు. ఇట్స్ ఎ ఫీస్ట్ టు ఐజ్. అదే చెప్పాను కదా, దోప్ ఒకటి, నెక్స్ట్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అలానే 20,000 కాన్సెప్ట్ యూత్ మస్ట్ లిసన్ టు. డెఫినెట్లీగా అదేంటంటే మీరు మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సూర్య గారు అసలు మామూలుగా కాదు, అసలు విశ్వరూపం చూపించారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఆయన యాక్షను. ఇట్స్ వెరీ వెరీ వాట్ యు సే వెరీ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అది. శ్రీకాంత్ గారు ఆయన రోల్లో ఒదిగిపోయారు. అండ్ దెన్ ఆయన ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్ చాలా బాగుంది. శ్రీకాంత్ గారు నెగిటివ్ టాక్ ఇంకా చేసేవాళ్ళు ఎలాగో చేస్తుంటారు కదా నెగిటివ్ టాక్, బట్ దెన్ ఇట్ ఈస్ అ మస్ట్ వాచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూత్. దట్ ఐ మస్ట్ సే. సినిమా ఆల్ స్టేట్స్ బాగుంది. శంకర్ మార్క్ కనపడుతుంది. దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన డబ్బు అంతా కనపడుతుంది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఫైట్లు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్ హిట్. అది అంతా పొలిటికల్ సినిమాయే. అన్నీ బ్రహ్మాండంగా. ఇది ఇంటర్వెల్ స్పీచ్ కూడా బాగుంటుంది. అంటే అన్నీ రివీల్ చేస్తే మన మ్యాటర్ జనం చూడాలిగా. ఇంటర్వెల్ స్పీచ్ బాగుంటుంది. శ్రీకాంత్ క్యారెక్టర్ ఏంటనే విషయం రివీల్ చేశారు, అది బాగుంది. సినిమా సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఒక సాంగ్ కావాలని ఆప్ చేశారు, ఆ సాంగ్ నెక్స్ట్ వీక్ వేస్తారని నా ఉద్దేశం. 3 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రాజు గారు, శిరీష్ గారు ది గ్రేట్ టాలెంటెడ్ డైరెక్టర్, దక్షిణాది భారీ నిర్మాణ సినిమాల డైరెక్టర్ శంకర్ గారు దర్శకత్వంలో మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అత్యద్భుతమైన విజయాన్ని సాధించారండి. 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డాడు గురుగారు. నేను మొత్తం 3 సంవత్సరాలు ఆయన గురుగారు వెంబడే ఉన్నాను. ఆయన ఈ సినిమా పనిచ్చారు, వేషం కూడా ఇచ్చారండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా. పెద్ద శంకర్ గారి డైరెక్షన్, మేకింగ్, అలాగే సాంకేతిక విలువలు, సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫైట్స్, డ్యాన్స్ సీన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. సినిమా చాలా బాగుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. సినిమా సంక్రాంతికి మనగాడు శ్రీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారండి. ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా వస్తుందండి. చరణ్ బాబు యాక్టింగ్కి జాతీయ నేషనల్ అవార్డు విన్నర్గా నేను నెక్స్ట్ ఇయర్ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించే అవకాశాలు ఉన్నాయండి. తప్పనిసరిగా ఆయనకి వాళ్ళ బాబాయ్ గారు ఆశీస్సులతో ఈ సినిమాకి జాతీయ అవార్డు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. సినిమా నేషనల్ అవార్డు విన్నారండి. చాలా బాగుంది సినిమా. సూపర్ డూపర్ సాంగ్స్ కానీ, తమన్ మ్యూజిక్, కెమెరామెన్ తిరుగు గారి మేకింగ్, శంకర్ గారి డైరెక్షన్ ప్రతిభ చాలా బాగున్నాయి. సినిమా చాలా కష్టపడి చేశారండి. సినిమా 3 సంవత్సరాలు సూపర్ డూపర్. సంక్రాంతికి ఈ బ్లాక్ బస్టర్ మూవీ అండి. 3.4 saying for this movie, it's very nice movie and it's unpredictable movie. రామ్ చరణ్ చాలా మూవీస్ తీశారు. ఈ మూవీలో మాకు చాలా న్యాయం కూడా చేశారు. ఆయన చేసేదానికి వీఆర్ హ్యాట్స్ ఆఫ్ సార్. డైరెక్టర్ అండ్ శంకర్ సార్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ దిస్ మూవీ టు రామ్ చరణ్ అండ్ దిల్ రాజ్ సార్కి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. సూపర్ సాంగ్స్, డైలాగ్స్, స్టోరీ కూడా సూపర్ ఉంది బ్రో. ఇట్స్ వెరీ నైస్ మూవీ. వీ క్యాన్ వాచ్ 2 to 3 times. అప్పన్న క్యారెక్టర్ ఇస్ వెరీ సూపర్. 2 to 3 times. ఎస్, ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ మూవీ. మనము చూసేంత సీన్స్లో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ వెరీ నైస్. నేను రామ్ చరణ్ని చాలాసార్లు ఐ హ్యాడ్ ఇంప్రెస్డ్, అంటే నేను కలవాలనుకున్నా. ఇట్ ఈస్ నో మోర్, నేను ఎప్పుడు కలవలేదు. సో సార్ థ్యాంక్ఫుల్. ఈ మూవీ అయితే మీరు చేసేదానికి ఇట్స్ వెరీ నైస్. సార్ కూడా చాలా మంచిగా చేశారు. చేస్తారు. విల్ హ్యావ్ అ గుడ్ టైమ్ విత్ ఫ్యామిలీ. వచ్చేయండి మూవీస్ చూడండి థియేటర్లోకి. నో కామెంట్స్ ఇక వేరే దాని మీద. అసలు మూవీ అయితే చాలా బాగుంది. గేమ్ చేంజర్. 100% ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి. సంక్రాంతి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. గేమ్ చేంజర్. శంకర్ గారి సినిమాలో ఫస్ట్ షాట్ చూడగానే శంకర్ గారు మనకు వచ్చేసారు అనుకోవాలి. ఫస్ట్ ఫైట్, ట్రైన్ ఫైట్ చాలా బాగుంటుంది. అండ్ సినిమా మొత్తం బాగుందండి. ఎక్కడ కూడా పేరు పెట్టడానికి ఏం లేదు, చాలా బాగుందండి. మెయిన్ మనకి సోషల్ మెసేజ్ శంకర్ గారి మూవీస్లో మెయిన్ ఎలిమెంట్. ఇక్కడ కూడా మనకు అదే ఉంటుంది కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ గుడ్ టైం. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కు అంటే మనకు చాలా మంది కలెక్టర్లు ఏం చేస్తారని కలెక్టర్ అంటే కలెక్టర్ అనుకుంటాం కానీ కలెక్టర్లకు ఎన్ని పవర్స్ ఉంటాయి నిజంగా మాస్ వాళ్ళకు కూడా తెలవాలి కలెక్టర్ పవర్ ఏంటనేది. రామ్ చరణ్ గారు మాస్ వాళ్ళకి కనెక్ట్ అవుతూ క్యారెక్టరైజేషన్ చేశారండి. ఎందుకంటే అంత కలెక్టర్ గారు పోలేడు. ఎక్కడ ఫైట్స్ చేయాలి అక్కడ చేశాడు, ఎక్కడ డ్యాన్స్ చేయాలి అక్కడ చేశాడు. అంటే కలెక్టర్ ఇలా చేయొచ్చు అని చూపెట్టాడండి రామ్ చరణ్ గారు. చాలా బాగుందండి. ముఖ్యంగా రామ్ చరణ్ గారు అయితే నిజంగా ప్రాణం పెట్టే సినిమాకి డ్యాన్సుల్లో కానీ, ఎమోషన్ సీన్స్లో కానీ
వేరియేషన్స్లో కానీ ఆ డీసెంట్ లుక్ కానీ మాస్ లుక్ కానీ నిజంగా చెప్తున్నాను రామ్ చరణ్ దాటిన నటుడు లేడు ఈ సినిమాలో. అంత కష్టపడ్డాడు సినిమాకి. రంగస్థలం కానీ బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు. బట్ అది లింగి పంచి ఇది ఫ్యాంటసీ సెట్ అంతే. అవుట్పుట్ అయితే మాకు చాలా బాగా ఇచ్చాడు. ఉంది అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వర్త్ ఉంటుంది. మనం అంటే పబ్లిక్ కెనాట్ డిసైడ్ దట్. ఎవరి కష్టం వాళ్ళది. చూడడం జరిగింది. నాకైతే బాగుంది సినిమా. ఎందుకంటే నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను, రామ్ చరణ్ అభిమాని అయితే కాదు, ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. నాకు సినిమా బాగుంది. ఏ విధంగా బాగుందంటే శంకర్ గారు మార్క్ 100% కనపడుతుంది. టెక్నాలజీని వాడుకోవడంలో శంకర్ మించినోడు అయితే ఎవరు లేడు. చాలా అద్భుతమైన సన్నివేశాలు ఇచ్చాడు. ఒక మెసేజ్ ఓరియంట్ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అంటారు సినిమా అలాగుంది అలాగుంది, ఎవరు మాటలు నమ్మొద్దు. 100% సినిమాకి న్యాయం జరిగింది. రామ్ చరణ్ గారు అయితే ప్రాణం పెట్టారు యాక్టింగ్ పరంగా. ఎస్ఏ సూర్య గారికి అయితే హ్యాండ్సప్ చెప్పొచ్చు. ఈక్వల్గా దెబ్బలాడాడు రామ్ చరణ్ గారితో. ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో దానికి భిన్నంగా సినిమా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఒక మదర్ సెంటిమెంట్ ఒక క్లాసికల్గా తీసుకెళ్ళాడు కాబట్టి అది కూడా అద్భుతంగా ఆకట్టుకుందాం. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా. ఈ సంక్రాంతి తరుణంలో అందరూ చూడదగ్గ సినిమా గేమ్ చేంజర్. ఎక్కడ కూడా సినిమా మిస్యూజ్ అనేది లేదు. చాలా గొప్పగా ఆకట్టుకుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2.5 నుంచి 3 వరకు వచ్చే సినిమా. ఎక్స్ట్రాడినరీ మూవీ. సాంగ్స్ అయితే ఇచ్చాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన చిచ్చు పడేయాడు. రామ్ చరణ్ గారు ఎంట్రన్స్ సీన్ ఇంటర్వ్యూ బ్యాంక్ అయితే వేరే లెవెల్. ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు సూపర్గా ఉన్నాయి అన్న. ఎవ్రీ సీన్ ఈజ్ హైలైట్. అన్ప్రెడిక్టబుల్ సీన్స్ వస్తూ ఉంటాయి 1 to 1. శంకర్ గారికి ఒక చేంజ్ రోల్ అనేది బాగా వచ్చింది ఇందులో అని మన రామ్ చరణ్ గారిని తీసుకోవడం, ఆయన డైరెక్ట్ తీసుకుని మూవీ అనేది చేయడం. దిల్ రాజు గారు చెప్తూ ఉంటారు ఎవ్రీ సీన్ అనేది కొంత పొలిటికల్గా లింక్ అయ్యి ఉన్నాయన్నారు. అయ్యే చూపించారు. మేము కూడా ఆంధ్రాలో జరుగుతున్న సీన్స్ కూడా తగ్గట్టుగా జరిగినాయి. ఓకే బిహోర్ అని రాసుకున్నారని అనుకున్నాం. అలాగే జరిగింది. సీన్స్ కూడా హైలైట్గా ఉంటాయి. బాబాయ్ గారు గేమ్ చేంజర్ అక్కడైతే అబ్బాయి గారు ఈ మూవీస్కి గేమ్ చేంజర్ అయ్యారు. ఎమోషనల్ సీన్స్లో అసలు రామ్ చరణ్ ఇరగదీశాడు యాక్టింగ్. అసలు చాలా బాగా చేశాడు. మదర్ ఎమోషన్స్ వస్తాయి అక్కడ. చాలా బాగుంది. కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ అయితే చాలా బాగుంది. సెకండ్ పార్ట్ పక్కా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ కనెక్ట్ అవ్వకపోయినా కానీ సెకండ్ పార్ట్ బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సంక్రాంతికి చూసే మూవీస్ ఇది ఫస్ట్ మూవీ. సో వాళ్ళందరికీ నచ్చుతుంది అనుకుంటున్నారు. అంటే అన్ని రకాలుగా బాగుంది సినిమా. అన్ని రకాలుగా బాగుంది. ఫస్ట్ లో కొంచెం ఇట్లా బోర్ కొడుతుంది కానీ సెకండ్ పార్ట్ మాత్రం అసలు టోటలీ వర్త్ ఇట్ అనమాట. సెకండ్ పార్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ పార్ట్ కంటే. సో చూడాల్సిన మూవీ. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా బాగుంది. శంకర్ గారిది బాగా చేశారు. రామ్ చరణ్ గారు ఎలా అనిపించింది? అసలు చెప్పాల్సిన అవసరం లేదు. తనకి ఇచ్చిన క్యారెక్టర్ని బాగా సాటిస్ఫై చేశాడు రామ్ చరణ్. లైక్ అంతకంటే ఎక్కువ సాటిస్ఫై చేసినట్టు అనిపించింది రామ్ చరణ్. ఎందుకంటే 3 లుక్స్లో వస్తాడు. 3 లుక్స్లో బాగున్నాడు రామ్ చరణ్. బాగా చేశాడు యాక్టింగ్. రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 5 out of 5. సినిమా చూశాక హ్యాపీ ఫీల్ అయ్యా. మీకు ఏం నచ్చింది సినిమాలో? అవన్నీ వద్దు, జనరల్ సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్, అట్లాగే తీసుకోవాలి. రామ్ చరణ్ ఆయన క్యారెక్టర్ ఇచ్చినందుకు 100%, మోర్ దెన్ 100%. ఆయన ఇచ్చిన అన్ని వేరియేషన్స్లో బాగా చేశాడు. ఫైట్స్ అయితే మనకు తెలుసు, ఫైట్స్, డ్యాన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది రామ్ చరణ్ది. హీరోయిన్స్ కంటే హీరోయిన్స్కి ఎక్కువ స్కోప్. అంటే హీరోదే మెయిన్ రోల్. హీరోయిన్స్కి తక్కువనే ఉంది స్కోప్ చెప్పాలంటే. సాంగ్స్ బాగున్నాయి చెప్పాలంటే. సాంగ్స్ చాలా 3 సాంగ్స్ వరకు చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ యాక్చువల్లీ మూవీలో వచ్చి చూసినప్పుడు తెలుస్తుంది మనకి. ట్రైలర్లో అట్లా వచ్చినప్పుడు తెలియలేదు. ఇప్పుడు చాలా బాగుంది. ఈ వీడియో చూసారో లేదు తెలియదు. బట్ ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇట్లా టచ్ చేయాలని ఉందండి. ఎందుకంటే సార్ యొక్క యాక్టింగ్ మాత్రం ఇరగదీశారండి మూవీలో. అసలు నార్మల్గా అన్ని మూవీస్లలో ఎస్ సూర్య యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అదేవిధంగా ఈ మూవీలో కూడా ఎక్స్ట్రాడినరీ ఉందండి మూవీ. బట్ ఒకటండి, ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి మూవీ చూడొచ్చండి. అది మాత్రం పక్కా ఫ్యామిలీ మూవీ, 100% ఫ్యామిలీ మూవీ. ఈజీగా చూడొచ్చు. బట్ యాజ్ యూజువల్ శంకర్ గారు పాలిటిక్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా అందులోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. బట్ ఒకటి నాకైతే ఓవరాల్ గుడ్ అండి. ఏం చేస్తాడు రా వాడు డైలాగు నాకు చాలా మంచిది. రామచ్చలో రామచ్చ సాంగ్ పవన్ కళ్యాణ్ కండు వేసుకోండి కదా, ఒరే పవన్ కళ్యాణ్ కనిపించాడు నాకు. అది అక్కడ ఏంటంటే మనకు రామ్ చరణ్ ఎక్కడ కూడా మెగాస్టార్ కొడుకులా కనిపించాడు, మెగాస్టార్ ఫ్యాన్లా కనిపించాడు. ఆ వార్త పోస్టర్ కానీ చాలా బాగా అనిపించింది. నాకైతే ఓవరాల్గా అయితే చాలా బాగా నచ్చింది అన్న. గేమ్ చేంజర్ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. ఎస్పెషల్లీ ఏంటి అంటే మన రామ్ చరణ్ గారి స్టైల్ అనమాట. ఐఏఎస్ క్యారెక్టర్ కానీ, ఐపీఎస్ క్యారెక్టర్ కానీ, అసలు ఎన్నికల కమిషనర్ క్యారెక్టర్ కానీ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. దానికి తోడుగా మన ఎస్జే సూర్య విలనిజం అయితే అరాచకం అన్న. అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట.
అనమాట. మనకి బ్రహ్మానందం గారు ఒక్క నిమిషం కనపడ్డా కానీ ఫుల్ కామెడీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. కాకపోతే ఏంటంటే ఇది చాలామంది కొద్దిగా మిక్స్డ్ టాక్స్ వస్తుందన్నమాట, బాగోలేదు అది ఇది అనేసి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఏదో ఐటమ్ సాంగ్ కావాలి, ఏదో 100 మందిని చంపాలి, లేదంటే హీరోకి ఎలివేషన్లు కావాలని అనుకుంటారు. అటువంటి ఏమీ లేదు. ఏంటంటే శంకర్ గారు మూవీ అంటేనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఆ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ దీంట్లో చూపించాడు అనమాట. ఏంటంటే ఓట్ అనేది కరెక్ట్గా ఉపయోగించుకోండి, మీరు ఓట్ అనేది ఉపయోగించుకుంటే మన దేశం ఎలా బాగుపడుతుంది అనేది చూపించారు. అదైతే చాలా చాలా బెటర్గా అనిపించింది. ఎస్పెషల్లీ అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ అయితే అసలుకి కళ్ళకు కట్టినట్టు నటించాడనమాట. ఆ విధంగా ఉంది. అలాగే అంజలి క్యారెక్టర్ న్యాచురల్గా ఉంది. అలాగే మన శ్రీకాంత్ గారు అసలుకి ఫస్ట్ టైం ఆ ఓల్డ్ ఏజ్ గెటప్ ట్రై చేశాడు, అది కానీ చాలా బాగుంది. నాకైతే ఆల్రెడీ సంక్రాంతి ఈరోజే స్టార్ట్ అయిపోయిందని నేను అనుకుంటున్నా బ్రో. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమా. మన ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు కొంతమంది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కాకపోతే ఏంటంటే తమిళ్లో చూస్తే మాత్రం బీభత్సంగా ఇష్టపడుతున్నారు. ఇంతకుముందే చూశారు, అసలు తమిళ అయినా కానీ అతను రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంత అద్భుతంగా చెప్తా ఉన్నాడు. ఈ మూవీ ఏంటంటే లేట్గా పికప్ అవుతుంది. ఎప్పుడైనా సరే కంటెంట్ ఉండే మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు ఏంటంటే కొంచెం 3-4 డేస్ అలానే ఉంటాయి. ఒక 5-6 రోజు మధ్యలో నుంచి దూసుకొని వెళ్ళిపోతుంది. మనకి రీసెంట్గా ఎగ్జాంపుల్ అమరన్ ఒక మూవీ వచ్చింది శివకార్తికేయన్, అది కూడా 1 వీక్ నార్మల్ ఉండి తర్వాత లేచింది. గేమ్ చేంజర్ మూవీ కూడా అలానే లేస్తుందని నేను అనుకుంటున్నా బ్రో. మూవీ అయితే పక్కా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ పీపుల్ మస్ట్ అండ్ షుడ్ ఈ సినిమా చూడాలన్నమాట. ఎన్నో సినిమాల్లో మనం చూసాము ఐఏఎస్ క్యారెక్టర్లు కానీ, ఐపీఎస్ క్యారెక్టర్లు కానీ వాళ్ళకున్న పవర్ ఏంది, వాళ్ళ పవర్లతో సీఎంని, ఎంపీలని ఆపేయొచ్చా అనేది చూపించాడన్నమాట. ఒక రాజ్యాంగం గురించి చాలా క్లియర్ కట్గా చూపించాడు శంకర్ గారు. అయితే దానికైతే హ్యాట్స్ అప్ అనే చెప్పొచ్చు.